హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనం బెస్ట్ ఫుడ్స్ టు ఇంప్రూవ్ స్పర్మ్ క్వాలిటీ ఏంటి అనేది తెలుసుకుందాం. సో చాలా మంది కమెంట్ బాక్స్లో కూడా అడుగుతూ ఉంటారు. ప్లస్ మన దగ్గర అంటే ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకు కూడా స్పర్మ్ కౌంట్ కానీ కదలిక కానీ మార్ఫాలజీ కానీ తక్కువగా ఉన్నప్పుడు డైట్ ఏం తీసుకోవాలి అనేది టిప్స్ అడుగుతూ ఉంటారు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్ ఏంటంటే ఫర్ ఎ గుడ్ స్పర్మ్ ప్రొడక్షన్ మంచిగా అవ్వాలి అంటే మనకు హార్మోన్స్ కూడా అన్నీ కరెక్ట్గా నార్మల్ వాల్యూస్లో ఉండాలి. అంటే హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు బ్రెయిన్ నుంచి కూడా రిలీజ్ అవుతాయి హార్మోన్స్. అండ్ దాని ఎఫెక్ట్ డైరెక్ట్ టెస్టిస్ పైన లేకపోతే ఓవరీస్ పైన ఉండి దాని నుంచి హెల్దీ స్పర్మ్స్ అండ్ హెల్దీ ఊసైట్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బేసికలీ ఫుడ్లో ఏంటంటే హెల్దీ ప్రోటీన్ డైట్ తీసుకోమంటాము. ప్రోటీన్స్ అంటే కూడా మనకు అంటే వెజిటేరియన్ సోర్సెస్ లైక్ దాల్స్ కానీ లేకపోతే పల్సెస్, బీన్స్, వీటన్నిటిలో ఏంటంటే మనకు పాలియమైన్స్ అనేది బాగా ఎక్కువ శాతంలో ఉంటాయి. సో పాలియమైన్స్ అనేది ఏంటంటే అది మనకు స్పర్మ్ సెల్ స్విమ్ చేసుకుంటూ వెళ్ళి పాలియమైన్స్ బాగా ఉన్నప్పుడు ఏంటంటే స్పర్మ్ సెల్స్ నుంచి ఏంటంటే మనకు ఫ్యాక్టర్ అంటే దట్స్ ఫర్టిలైజేషన్కి హెల్ప్ అయ్యే ఫ్యాక్టర్ అన్నట్టు. సో స్పర్మ్ సెల్స్ వెళ్ళి ఎగ్తో కాంటాక్ట్ అవ్వంలోనే దాని నుంచి ఈ పాలియమైన్స్ రిలీజ్ అయ్యి కూడా అది ఫర్టిలైజేషన్కి తోడ్పడుతుంది. సో అందుకనే మంచి ప్రోటీన్ డైట్ అంటే పల్సెస్ కానీ దాల్స్ కానీ లెగ్యూమ్స్, రాజ్మా, చిరుధాన్యాలు ఇట్లాంటివన్నీ కూడా బాగా తీసుకోండి అని చెప్తాం. అండ్ ఈవెన్ ఓవులేషన్ అవ్వాలి అంటే కూడా మనకు ప్రోటీన్ డైట్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అన్నట్టు. అండ్ కొందరికి యాన్ ఓవులేషన్ అంటాం, అంటే లైక్ పీసీఓడి పేషెంట్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓవులేషనే అవ్వదు. వాళ్ళకి ఏంటంటే చాలా ఎగ్స్ ఉంటాయి బట్ అన్నీ కూడా చిన్నగా ఉంటాయి, ఓవులేషన్ అవ్వదు. సో అలాంటి పేషెంట్స్లో కూడా అంటే దెర్ ఆర్ స్టడీస్ అన్నట్టు మంచి ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక 50% ఇంప్రూవ్మెంట్ అనేది చూడగలిగారు. సో అందుకే డైట్లో ఏంటంటే ప్రోటీన్ డైట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ లైక్ డ్రై ఫ్రూట్స్లో కూడా అంజీర్, వాల్నట్, అందులో బాదాము, ఇందులో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా రిచ్ సోర్సెస్, అంటే అధిక మోతాదులో ఉంటాయి. అవి ఏంటంటే మనకు బాడీలో ఏమైనా డ్యామేజ్ అయినా రీపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దాని మొటిలిటీ మార్ఫాలజీ ఇంప్రూవ్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. సో అదొకటి రెగ్యులర్గా వాటర్లో సోప్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోండి అంటాం. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు మెంతులు, అంటే డైలీ నైట్ ఒక స్పూన్ మెంతులు వాటర్లో నానేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకోండి అంటాం. వాటర్ అలాంగ్ విత్ దట్ మెంతులు అవి తీసుకున్నా కానీ మనకు స్పర్మ్ క్వాలిటీ కానీ మొటిలిటీ మార్ఫాలజీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే రెగ్యులర్ వర్కౌట్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ అండ్ యాడిక్వేట్ హైడ్రేషన్, నీరు పదార్థాలు బాగా తీసుకొని అండ్ యాడిక్వేట్ స్లీప్, ఇవన్నీ తీసుకుంటే డైట్తో పాటుగా ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతే తొందరగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫ్రూట్స్లో ఏంటంటే విటమిన్ సి ఫ్రూట్స్ బాగా తీసుకోండి అంటాం. అంటే లైక్ సంత్రా, మొసంబి, నిమ్మరసము, కివీ ఫ్రూట్, బెర్రీ గ్రూప్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే లైక్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్, ఇవన్నీ తీసుకున్నా కానీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫిషెస్ కూడా, అంటే ఫిష్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది కాబట్టి ఫ్యాటీ ఫిష్ ఇట్లాంటివి కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేయండి అంటాము. రెడ్ మీట్ బెటర్ టు అవాయిడ్. స్పైసీ మసాలా ఐటమ్స్, బేకరీ ఐటమ్స్ విచ్ కంటైన్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇట్లాంటిది అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నామంటే లైక్ డైట్లో ఏమేమి తీసుకుంటే మన వీరకణాల కౌంట్ కానీ క్వాలిటీ కానీ దాని మార్ఫాలజీ కానీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేది తెలుసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం హ్యాబిట్స్ అవన్నీ కూడా ఏవేవి మానుకోవాలనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.